అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిరకాల మిత్రుడు కూరెళ్ల విజయ్ కుమార్ గారు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు గోల్డ్ అప్రైజర్గా బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో మరి ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక కావడం, వారిని పెద్ద ఎత్తున టీడీపీ కార్యాలయంలో సన్మానానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. నిజంగా అంటే గోల్డ్ అప్రైజర్ అంటే ప్రతి బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతి బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను మరి ఎలాంటి తప్పిదాలు జరగకుండా యూనియన్ ఏర్పాటు చేసుకొని ఈరోజు ఉమ్మడి జిల్లాకి అధ్యక్షుడు కావడం గర్వకారణంగా మరి ఆయనని సన్మానించడం జరిగింది. సంతోషం. ఈరోజు టీడీపీ కార్యాలయంలో ఒక భారతీయ జనతా పార్టీ ఈరోజు టీడీపీ మరి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డది. తెలంగాణలో కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి పనిచేసే చేపటికి మాకు సంతోషం. ఎందుకంటే గతంలో టీడీపీలో పనిచేసి సుదీర్ఘకాలం ఇందులో ఉన్నాను చేపటికి నేను కానీ మిర్యాల యాదగిరి కానీ ఇక్కడికి రావడం సంతోషం అనిపిస్తుంది. అందులో మా మిత్రుడు ఈరోజు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కావడం కూడా చాలా సంతోషంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రైట్ సార్, బ్యాంక్ ఆఫ్ బరోడా అడ్వైజర్ కూడా ఎన్నికైనారు, మీ మిత్రులు కూడా మొత్తం సన్మానించిన పరిస్థితి ఉంది. చాలా సంతోషంగా ఉంది. నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా అయినందుకు మా మిత్రులు మరి ఏ పార్టీలో ఉన్నా కూడా మా కోసం ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. మేమంతా కూడా కలిసి రేపు రాబోయే రోజుల్లో కూడా మేమంతా పనిచేస్తాం. అదేవిధంగా అటు బ్యాంకులకు కానీ అటు కస్టమర్లకు కానీ కూడా ఇబ్బందులు కాకుండా మరి రాబోయే రోజుల్లో కూడా మేము మరింత పట్టుదలగా పనిచేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా చూస్తామని తెలియజేస్తాం. మొత్తం బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఎన్ని శాఖలు ఉన్నాయి సార్? ఎన్ని శాఖలకు మీరు అడ్వైజర్గా ఉంటున్నారు? ఇక్కడ ప్రస్తుతం నల్గొండ ఉమ్మడి జిల్లాలో 7 బ్యాంకులు ఉన్నాయి. ఆ 7 బ్యాంకులకు కూడా అప్రైజర్గా ఉమ్మడి జిల్లాకు అందరూ కలిసి నన్ను ఎన్నుకోవడం జరిగింది. అప్రైజర్లందరూ కూడా త్వరలో మన ఆల్ ఇండియా అప్రైజర్ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాన్ని రాష్ట్ర స్థాయిలో కూడా మేము మరింత ముందుకు తీసుకెళ్ళి కమిటీలు వేసి అక్కడక్కడ అప్రైజర్లకు కానీ బ్యాంకులకు కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మరింత ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు? ప్రజల నుంచి అదేవిధంగా ఖాతాదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంటుంది? గత 2000 సంవత్సరం నుంచి చేస్తూ ఉన్నాము. 2000 సంవత్సరాలు ఇప్పటికీ 25 సంవత్సరాలు అప్రైజర్ వృత్తి కొనసాగడం, అటు షాప్ కానీ ఇటు చూసుకోవడం, బంగారం వృత్తి కొనసాగుతూ మరి నాణ్యత పరిమాణాలు పాటిస్తూ ఎక్కడ కూడా ఎలాంటి జరగకుండా ఇబ్బందులు జరగకుండా బంగారం నాణ్యత కరెక్ట్గా చూస్తూ మరి చేస్తున్నాం. కాబట్టి అటు బ్యాంకు కానీ ఇటు కస్టమర్లకు కూడా ఇబ్బందులు జరగకుండా మరింత బ్యాంకు అభివృద్ధికి పాటుపడుతూ మరింత బిజినెస్ పెంచడానికి కూడా నేను తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తాను. ఏమనుకుంటున్నారు సార్ మరి ఖాతాదారులు చాలా వరకు కూడా మీకు చాలా మంది కూడా ఫ్రెండ్స్ ఉంటారు, ఖాతాదారులు ఉంటారు, అభిమానులు ఉంటారు, మొత్తం కూడా ఫీలింగ్ ఎట్లా ఉంటుంది వాళ్ళది? అందరూ కూడా చాలా సంతోషపడతా ఉన్నారు. అందరికీ మనము అన్ని విధాలు మనం సహకారాలు అందిస్తాం కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూస్తాం. రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకిత బ్యాంకుకు గట్టి శాఖలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని విధాలలో మరి మేము గోల్డ్ లోన్ విషయాల్లో చాలా సునాయాసంగా ఈజీగా తొందరలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి లేట్ కాకుండా కూడా మేము ప్రయత్నం చేస్తాం. సార్ ఏం చేస్తారు? మొత్తం కూడా మీకు ఒక వ్యక్తి గోల్డ్ లోన్ పెట్టుకోవడానికి కూడా మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు చేసే పని ఏంటి, మీ కర్తవ్యం ఏంటి సార్? దాని క్వాలిటీ చూడడము, దాన్ని ఇప్పుడు ఇన్ని గ్రాముల బంగారం ఉందనుకోండి, దానికి ఎలా లోన్స్ ఎంత ఇవ్వాలి, దాని క్వాలిటీ ఎలా ఉంది, దాన్ని ఎంత ఇస్తే మనం దాన్ని రికవరీ చేయగలుగుతాం. కస్టమర్ తీసుకుపోతే బ్యాంకు కూడా లాస్ లేకుండా ఇటు కస్టమర్ లాస్ లేకుండా మనము దాన్ని పరీక్ష చేసి ఇంతవరకు ఇవ్వచ్చు అనేది మేము సర్టిఫైడ్ చేసిన తర్వాతనే లోన్ శాంక్షన్ చేస్తారు. బ్యాంకు అధికారులు మేనేజర్ నుంచి కూడా ఎట్లాంటి స్పందన వస్తుంటుంది? ఎట్లాంటి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాంటి సీనియర్లు ఉన్నప్పుడే మరి బ్యాంకు కూడా ఎంతో లాభం జరుగుతూ ఉంటుంది. మరి కస్టమర్లు కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అటు కస్టమర్లకు కూడా బ్యాంకుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చూడడానికి ప్రయత్నం చేస్తాం. చాలా సంతోషం. ఎందుకంటే మాకు ఆయన ఎప్పుడు అప్రైజర్ అయ్యిండో ఆ రోజు నుంచి కూడా మేము మంచి మిత్రులుగా ఉన్నాం. పార్టీలో అనుకోండి, కుటుంబ పరంగా కూడా ఈరోజు మాకు ఇంట్లో సభ్యుడిలాగా ఉంటాడు. మాకే కాదు, నాకు తెలిసి కూరెళ్ల విజయ్ కుమార్ అనే వ్యక్తి, ఎందుకంటే అతనికి ఆ పదవి అనేది చాలా మంచి, ఎందుకంటే అందరూ హర్షించి ఇచ్చిన విషయం. ఎందుకంటే అతను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే బ్యాంకుకు ఒక నీతి నిజాయితీ పడు, ఎందుకంటే ఇక్కడ 2 వ్యవస్థలు ఉంటాయి. ప్రజలతోటి సన్నిహితం ఉంటుంది, బ్యాంకులకు నష్టం కాని పద్ధతుల్లో తీసుకెళ్లే వ్యక్తులు ఆ బ్యాంకుకు అప్రైజర్లుగా అవసరం. అటువంటి పరిపూర్ణత న్యాయం మా మిత్రుడు విజయ్ కుమార్ చేసిండు. దానివల్లనే అతనికి ఆ గుర్తింపు వచ్చింది. ఏ బ్యాంకులో పోయినా ఒక మంచి రికగ్నేషన్. విజయ్ కుమార్ అదర్ బ్యాంక్స్ కూడా ఈరోజు అప్రైజర్గా ఒక చెకప్ చేయాలంటే ఇలా విజయ్ కుమార్ పంపితే కరెక్ట్గా మన బ్యాంకులో కూడా ఏమైనా లోపాలు జరిగినా మంచి చెడులు జరిగినా అని తెలుసుకునే స్థితిలో అదర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అటువంటి స్థితికి ఎదిగిన మా మిత్రుడికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమేంటంటే రాబోయేలో ఒక బ్యాంక్ మా మిత్రుడిగా పార్టీ పరంగా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ, దాంతోపాటు ఎందుకంటే నీతి నిజాయితీ నమ్ముకున్న వ్యక్తి అన్నడూ నష్టపోడు. ఆ నీతి నిజాయితీని పరిపూర్ణంగా రాబోయే నిలబెట్టి అతను
ఇతన్ని ఆదర్శంగా తీసుకొని, ఇతన్ని ఈరోజు సంఘం జిల్లా అధ్యక్షుడు చేశారు కాబట్టి ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా బ్యాంకుల ప్రజలు కూడా విజయ్ కుమార్ని గారిని తీసుకొని మేము మనం మొదలు పోవాలి, రేపు మన భవిష్యత్తు కూడా బాగుంటుంది, బ్యాంకుల నష్టం కాని పనులు. ఇంకోటి ప్రజలతోటి సన్నిధి రోజు చాలామంది ఏంటంటే అప్రైజర్ డ్యూటీ చేసి అలా పడేసిపోతున్నారు. అట్లా కాదు, విజయ్ కుమార్ అనే వ్యక్తి ఎప్పుడు మళ్ళీ రీపేమెంట్ చేయాలనేది శ్రద్ధ తీసుకొని ఫోన్ చేస్తాడు, మళ్ళీ కట్టేటప్పుడు కరెక్ట్గా సిస్టమేటిక్గా చేస్తాడు. పేపర్స్ కానీ డాక్యుమెంటేషన్ కానీ ఏది ఇబ్బంది లేకుండా అక్కడ పోయిన వ్యక్తులు ఇంట్లో వ్యక్తిగా పోయిన విజయ్ కుమార్లే చూసుకుంటాడనే ధీమాలో పోయే సభ్యులు కూడా ఆ రకంగా ఇవాళ బ్యాంక్ ఆఫ్ బరోడాకు పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ పెరగడానికి కారణం అప్రైజర్. ఎందుకంటే రిసీవ్ చేసుకునే వ్యక్తి లేకుండా ఎవ్వరం ఎక్కడికి పోలేం. అటువంటి స్థానంలో పరిపూర్ణత న్యాయం చేస్తున్నాడు. ఆ రకంగా భవిష్యత్తులో ఇంకా మరింత పరిపూర్ణతగా వర్క్ చేయాలి, పరిపూర్ణ న్యాయంతో బ్యాంకులకు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ రాబోయేలో మరింత ఉన్న స్థితి రాష్ట్ర స్థాయిలో కాదు, ఎక్కడెక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థ ఏ స్థాయిలో ఈ అప్రైజర్ల సంఘం పనిచేస్తుందో ఆ స్థాయిలో మావాడు మనస్ఫూర్తి ఎదగాలని, ఆ స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా మరి గోల్డ్ పెట్టారా? అతను గోల్డ్ వెళ్ళారా? మేము పెట్టడం మా ఇంట్లో సభ్యుడు ఆయన. ఈరోజు మా ఇంట్లో ఫ్యామిలీ పెట్టడం కాదు, మా ఇంట్లో ఎవరున్నా నేను లేకున్నా మా ఇంటి సభ్యులు, మా కుటుంబ సభ్యులకు ఎన్ని 10-15 కుటుంబాలు ఉంటాయి, అందరికీ ఆడ విజయ్ కుమార్ ఫోన్ నెంబర్ ఉంటుంది. నన్ను అడగరు గోల్డ్ పెట్టాలి ఏది గోల్డ్ అంటే ఆయనకు వాళ్ళే ఫోన్ చేస్తారు విజయ్ ఇది అని. అంటే అంత సన్నిహితం. మాతో కాదు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కుటుంబాలని. అంటే విజయ్ కుమార్ మా హైదరాబాద్లో ఉన్నా సరే, మా వరంగల్లో ఉన్నా సరే, ఆడుకున్నా సరే విజయ్ కుమార్ రావాలి, ఈ పని చేయాలి అంత నమ్మకంతో ఆ వ్యవస్థ తీసుకెళ్తుండు. ఆ వ్యవస్థలు ఎందుకంటే నమ్మలేదు, ఎందుకంటే గింత చిన్న రవ్వ పోతే 1000 రూపాయలతో ఆ రవ్వని మిగిలిచే వ్యక్తి కావాలి మనకు. అటువంటి పరిపూర్ణత, మంచి వ్యక్తిత్వంతో, మంచి నమ్మకంతో తెలుసుకున్నాడే. నాకు తెలిసిన అతను ఎంట తిరిగిన సంగతి హైదరాబాద్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా విజయ్ రేపు వస్తాడు, ఆయన కోసం టైం పెట్టుకొని రేపు ఇతనికి బాధ్యత ఒప్పజెప్పాలనే స్థితిలో ఉంటారు. మొత్తం కూడా విజయ్ కుమార్ మీకు ఎప్పటి నుంచి పరిచయము, ఎట్లా అనుభూతి అంది అతనితో? కుర్రెల విజయ్ కుమారు నా సహచర మిత్రుడు. ఆయన నేను ఒకేసారి 2003-2005 ఎండోమెంట్ దేవాలయ చైర్మన్గా, ఆయన పాత బస్సులో ఉన్న టెంపుల్కి, నేనేమో పానగల్ రోడ్లో ఉన్న ఎల్లమ్మ గుడి చైర్మన్గా, ఇద్దరము ఒకే సమకాలికులం. ఆయన నాకు మంచి మిత్రుడు. ఆయన మనకే కాదు అందరిలో నాలుకలో కూడా మంచితనంతో, ఆయన చిరునవ్వుతోటే అవతల వ్యక్తి కొట్టడానికి వచ్చినా కూడా తనకున్న చాతుర్యంతో ఆ చిరునవ్వుతోనే తాను ముందుకెళ్తూ ఉంటాడు. అది ఆయనకు చాలా అక్కర వచ్చింది. ఆయన ముందు కూడా పార్టీలో కానీ, అటు బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థలో కానీ, బ్యాంకుల వ్యవస్థలో కానీ ఉన్నత పదవులు అధిరోహించి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఆయనని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తూ అతన్ని ముందుకు తీసుకెళ్ళాలని పోవడానికి అవకాశం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటా ఉన్నాం. రైట్, మరి కొంతమంది ఉన్నారు సార్, చెప్పండి. మొదటిగా కుర్రెల విజయ్ కుమార్ గారికి గోల్డ్ అప్రైజర్గా ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్న పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా వారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం శుభసాయకం. అదేవిధంగా ఈ యొక్క బ్యాంకులో కూడా గోల్డ్ కుదబెట్టుకునే వారందరికీ కూడా వీళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ నాణ్యతను బట్టి వాళ్ళకు కూడా బ్యాంకులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి ఆ దాంట్లో అదే రకంగా ముందుకు వెళ్ళాలని, అదే రకంగా ముందుకు తీసుకుపోయి బ్యాంకుల అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ మరొకసారి విజయ్ కుమార్కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, మొత్తం కూడా మీ మిత్రుడు, మీ చిరకాల చాలా దగ్గర వ్యక్తి కుర్రెల విజయ్ కుమార్ ఈరోజు సన్మానించడం ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. కుర్రెల విజయ్ కుమార్ మేము 2007 నుంచి ఇప్పటి వరకు బీసీ సంక్షేమ సంఘంలో, యువజన సంఘం నుంచి ఇప్పటి నుంచి కూడి ఉంటున్నాం. ఆ సంఘ పరంగా కాకుండా వ్యక్తిపరంగా కూడా ఏమన్నా ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా సమస్య వచ్చినప్పుడు పరిష్కరిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆయన విజయ్ గోల్డ్ ఎంత బ్రాండో, కుర్రెల విజయ్ కుమార్ కూడా అంత బ్రాండు. ఆయన కుర్రెల విజయ్ కుమార్ అంటేనే అది నమ్మకం. అలాంటి వ్యక్తి విజయ్ కుమార్ ఒక బంగారం అంటావు, బంగారం గోల్డ్. ఈ మన బ్యాంకుకు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల బీసీ సంక్షేమ సంఘం పక్షాన హర్షం వ్యక్తం చేస్తాం. రైట్, మొత్తంగా చూస్తున్నాం ఏదైతే బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్కు సంబంధించిన అప్రైజర్గా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కుర్రెల విజయ్ కుమార్. చాలా సంవత్సరాల నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఖాతాదారులతో కూడా మంచి ఆ వ్యక్తి ఉందో, అందరితో కూడా మంచిగా మాట్లాడుతూ ఈరోజు ఈ స్థితికి వచ్చిన వారందరూ కూడా సన్మానం చేస్తున్నామని కూడా చెప్తున్నాం. రాబోయే కాలంలో కుర్రెల విజయ్ కుమార్ మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.